ఐబొమ్మ నిర్వాహకుడు రవి బెయిల్ పిటిషన్లు నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోరారు. ఇక కేసు దర్యాప్తు దశలో ఉందని, అతను విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందన్నారు. దీనిపై విచారణ జరిపి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి బెయిల్ పిటిషన్లు నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోరారు. కేసు దర్యాప్తు దశలో ఉందని, అతను విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందన్నారు. దీనిపై విచారణ జరిపి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. బెయిల్ పిటిషన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, పైరసీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఈమంది రవి ప్రజెంట్ సెంట్రల్గూడ జైల్లో ఉన్నారు. ఇప్పటికే 2 పర్యాయాల్లో ఆయన్ని కస్టడీలోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే కస్టడీ ముగిసిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసినటువంటి సందర్భంలో ఆ బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఈ బెయిల్ పిటిషన్ కొట్టివేసినట్టుగా సాక్షాత్కరంగా మనకు అందించినటువంటి సమాచారం. ప్రధానంగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా 5 కేసులు రవి మీద నమోదయ్యాయి. ఈ 5 కేసుల్లో ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని పలుమార్లు విచారించి అతను నుంచి కీలకమైనటువంటి సమాచారం కాబట్టి ఇప్పటికే కస్టడీ విచారణ కూడా ముగిసింది కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన అభ్యర్థించారు. సో ఇదే నేపథ్యంలో ఇటు సైబర్ క్రైమ్ పోలీసుల తరఫున న్యాయవాది వాదిస్తూ కేసు ఇప్పటికే దర్యాప్తు దశలో ఉంది కాబట్టి అతనికి బెయిల్ నిరాకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇదే కాకుండా ఈమంది రవికి విదేశాల్లో పౌరసత్వం ఉంది కాబట్టి ఒకవేళ బెయిల్ కనుక ఇస్తే ఆయన విదేశాలకు పారిపోయేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఆయన విదేశాలకు పారిపోతే కేసు విచారణ కూడా ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన బెయిల్ అభ్యర్థన నిరాకరించాలంటూ కూడా ఆయన కోరినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో ఇటు రవి పౌరసత్వాన్ని ఇప్పటికే కలిగి ఉన్నారు కాబట్టి ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు అతను తిరిగి దేశాన్ని రక్షించడం కూడా చాలా కష్టతరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయన దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ తిరస్కరించాలంటూ కూడా న్యాయమూర్తిని కోరినటువంటి నేపథ్యంలో ఇక సైబర్ క్రైమ్ పోలీసుల తరఫున న్యాయవాది అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ కూడా నిరాకరించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి బెయిల్ పిటిషన్ మొత్తం అంతా కూడా కొట్టేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఈ పైరసీ కేసులో రవి కీలకంగా వ్యవహరించాడు. 2 వెబ్సైట్లను ఏర్పాటు చేసి 2 వెబ్సైట్ల ద్వారా సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 2,000కు పైగా సుమారుగా ఈ వెబ్సైట్ 2,000కు పైగా మూవీలను అప్లోడ్ చేసినట్టుగా కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇతని వల్ల తీవ్రమైనటువంటి నష్టం అయితే సినీ పరిశ్రమ కూడా ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో అతని నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారం రాబట్టారు. ఇంకా ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదే కాకుండా ఇప్పటికే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అతను ఇచ్చినటువంటి వివరాల పరంగా ఈ కేసుకు సంబంధించినటువంటి మరింత లోతైన దర్యాప్తును కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయనకి బెయిల్ ఇస్తే మాత్రం ఈ దర్యాప్తుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆయన దేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా సైబర్ క్రైమ్ తరఫు న్యాయవాదులు వాదించారు. సో సైబర్ క్రైమ్ తరఫు న్యాయవాదుల విజ్ఞాపనను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ కొద్దిసేపు క్రితమే ఆదేశాలు ఇచ్చారు. రైట్, ఓకే శశి, థ్యాంక్ యూ.